సో ఇవి 27 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అయితే మనం ఇక్కడ తీసుకుందాం. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ అయితే మీకు 2 లాంగ్వేజ్లో నేను ఇచ్చాను, ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో ఇచ్చాను. నేనైతే 2 లాంగ్వేజ్లో క్వశ్చన్ చదువుతాను. మీరైతే ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. మీకు తెలియకపోయినా సరే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను కూడా ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్, భారత సరిహద్దుకి సమీపంలో బ్రహ్మపుత్ర నది మీద 137 బిలియన్ల మెగా డ్యామ్ నిర్మించాలని చైనా నిర్ణయం భారతదేశానికి ఆందోళన కలిగించింది. ఈ ప్రాజెక్టు మరియు దాని ప్రభావాల గురించి కింది వాటిలో ఏవి సరైనవి అంటున్నారు. చైనాస్ డెసిషన్ టు కన్స్ట్రక్ట్ ఏ $137 బిలియన్ మెగా డ్యామ్ ఆన్ ది బ్రహ్మపుత్ర రివర్ నియర్ ది ఇండియన్ border has raised concerns for India. Which of the following statements regarding this project and its implications are correct? స్టేట్మెంట్స్ వచ్చి 3 స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చినారు. 4 స్టేట్మెంట్స్లో మనల్ని కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్, బ్రహ్మపుత్ర నది టిబెట్లో యార్లంగ్ సాంగ్పో అని పిలుస్తారు. ఇది చైనాలో ఉద్భవించి భారతదేశం మరియు బంగ్లాదేశ్ ద్వారా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది అంటున్నారండి. ది బ్రహ్మపుత్ర రివర్ నోన్ యాజ్ యార్లంగ్ సాంగ్పో ఇన్ టిబెట్ originates in China and flows through India and Bangladesh before emptying into Arabian Sea. సెకండ్ స్టేట్మెంట్, ఈ ప్రతిపాదిత డ్యామ్ చైనాలో 14వ 5-year ప్లాన్లో భాగంగా ఉంది మరియు సంవత్సరానికి 300 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారంటున్నారు. The proposed dam is part of China's 14th 5-year plan and is expected to produce 300 billion kilowatt hours of electricity annually. And the third statement, మెడోమ్ సమీపంలో డ్యామ్ నిర్మాణం భూకంపాలు సంభవించేటువంటి ప్రాంతంలో ఉన్నందున దీని భద్రత మీద ఆందోళనలు ఉన్నాయి అంటున్నారు. The construction of the dam near Medog raises concerns about its safety due to the region's seismic activity. అండ్ ద ఫోర్త్ స్టేట్మెంట్, బ్రహ్మపుత్ర నదికి సంబంధించి వనరులను నిర్వహించడానికి భారతదేశం మరియు చైనా మధ్య సమగ్ర జల విభజన ఒప్పందం ఉంది అంటున్నారు. ఇండియా అండ్ చైనా కరెంట్లీ హ్యావ్ ఏ కాంప్రిహెన్సివ్ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ టు మేనేజ్ ది బ్రహ్మపుత్ర రివర్స్ రిసోర్సెస్. ఇవి టోటల్ 4 స్టేట్మెంట్స్ అండి. ఓకే, సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2 మరియు 4 మాత్రమే, ఆప్షన్ డి 2, 3 మరియు 4 మాత్రమే. హాయ్ అండి చాను గారు, వెరీ గుడ్ ఈవినింగ్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ది క్వశ్చన్. సో క్వశ్చన్ అయితే నేను కొద్దిగా పెద్దగా ఇచ్చాను, మీకు కంప్లీట్గా కవర్ అయ్యే విధంగా. మీకు క్వశ్చన్స్ అయితే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లాస్ట్ టైం మీరు ఏబిపిఎస్సి గ్రూప్ 2 తీసుకుంటే కూడా ఇదే విధంగా క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఇవి మీరు డిఫరెంట్ అనేది ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా మనం ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతా కూడా యూపీఎస్సీ ప్యాటర్న్ ఇప్పుడు మనకి ఏబిపిఎస్సి కానీ టీఎస్పీఎస్సీ కానీ వీళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. కాబట్టి can you please answer guys, quick, what is the answer? సో ఈ కరెంట్ అఫైర్ అయితే మీకు కంప్లీట్గా brainbuzzacademy.com వెబ్సైట్లో ఉంది, ఒకసారి చదవండి. ఓకేనా. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, 2 మరియు 3 స్టేట్మెంట్స్ మాత్రమే ఇక్కడ కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అండి. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది మీరు చూస్తే రైట్, సో బ్రహ్మపుత్ర నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది బే ఆఫ్ బెంగాల్ కదా, సో బంగాళాఖాతంలో కలుస్తుంది. మనకి స్టేట్మెంట్లో ఏమన్నారు, అరేబియా సముద్రం అన్నారు. కాబట్టి అబ్సల్యూట్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. రెండవ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో ఈ ప్రాజెక్టు 14వ 5-year ప్లాన్లో భాగంగానే చైనాలో ప్రారంభించారు. సంవత్సరానికి 300 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తున్నారు. అండ్ మూడవ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇది మెడోగ్ భూకంపాలు సంభవించేటువంటి ప్రాంతంలో ఉంది, అందుకే ప్రాజెక్టు మీద భద్రత మీద ఆందోళనలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. 4వ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అండి. బ్రహ్మపుత్ర నదికి సంబంధించి భారతదేశం మరియు చైనా మధ్య ఒక సమగ్ర జల విభజన ఒప్పందం ఇప్పటివరకు లేదండి. ఓకే, మన 2 దేశాల మధ్య ఇది వివాదంగానే ఉంది. ఓకేనా. యా, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నాట్ అన్ ఇష్యూ అండి. సో మీరు ఇన్కరెక్ట్ ఆన్సర్ చేస్తే కూడా డోంట్ వర్రీ, మీరు ఇక్కడ ఇన్కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మీకు ఏంటంటే నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు అక్కడ ఆన్సర్ చేసేటప్పుడు గుర్తుంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసినటువంటి 400 మిలియన్ డ్రీమ్స్ నివేదిక ప్రకారం 2023 నాటికి భారతదేశంలో వలసదారుల మొత్తం సంఖ్య ఎంతగా అంచనా వేయబడింది అంటున్నారు.
According to the 400 million dreams report by the Economic Advisory Council to the Prime Minister, what is the estimated total number of migrants in India as of 2023? Options. Option A 45.57 crores, option B 40.20 crores, option C 50 crore and option D 37.64 crore. సో ఈరోజు క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. Can you please answer? Quick. Right. So here absolutely option B is the correct answer. That is 40.20 crore అండి. 40.20 కోట్లు 2023 వలసదారుల సంఖ్య, డొమెస్టిక్ మైగ్రేషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అండి. 40.20 క్రోర్. ఇది 2011 జనాభా లెక్కలతో పోల్చుకుంటే తక్కువ. ఓకేనా? సో అక్కడ తీసుకుంటే మనం తక్కువ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి 400 మిలియన్ డ్రీమ్స్ నివేదికకి సంబంధించినటువంటి కింది వాక్యాన్ని పరిశీలించండి అంటున్నారు. Consider the following statements regarding the 400 million dreams report by the Economic Advisory Council to the Prime Minister. ఇక్కడ ఓవరాల్గా ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమంటున్నారండి. ఫస్ట్ స్టేట్మెంట్, భారతదేశంలో వలస రేటు 2011 జనగణనలో 37.64% నుంచి 2023 నాటికి 28.88% తగ్గింది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, వలస ధోరణిని అంచనా వేయడానికి ఈ నివేదిక ట్రాయ్ రోమింగ్ డేటాని, ఇండియన్ రైల్వే యూటీఎస్ డేటాని మరియు జిల్లా స్థాయి బ్యాంకింగ్ డేటాని ఉపయోగించింది అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్, మహారాష్ట్ర మరియు కర్ణాటక వలసదారుల్ని ఆకర్షించడంలో గణనీయమైనటువంటి వృద్ధిని చూపించాయి అంటున్నారు. ఓకేనా? సో ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్ ఇది. సో అగైన్ సేమ్ దాని మీదే 400 మిలియన్ డ్రీమ్స్ రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో మీరు ఎలిమినేషన్ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు అండి. ఎలిమినేషన్ మెథడ్ కూడా ఇక్కడ ఫాలో అవ్వచ్చు. రైట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ కేవలం 1 మరియు 2 మాత్రమే కరెక్ట్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే భారతదేశంలో వలస రేటు 2011లో 37.64% ఉంటే అది 2023కి వచ్చేసరికి తగ్గింది, 28.88% తగ్గింది. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఈ రిపోర్ట్ ఇంతకుముందు 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఈ జనగణన చేసేటప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి డేటా ప్రకారం. అయితే రీసెంట్గా అయితే మనకి 2011 నుంచి భారతదేశంలో జనగణన నిర్వహించలేదు కాబట్టి రీసెంట్గా వీళ్ళు ఈ రిపోర్ట్కి సంబంధించి వలసదారులను చెప్పడానికి తీసుకున్నటువంటి డేటా ట్రాయ్ రోమింగ్ డేటా తీసుకున్నారు, ఇండియన్ రైల్వే యూటీఎస్ డేటా తీసుకున్నారు, తర్వాత జిల్లా స్థాయి బ్యాంకింగ్ డేటాని తీసుకొని అంచనా వేయడం జరిగిందండి. సో ఇది కూడా కరెక్టే. మూడవ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అండి. మూడవ స్టేట్మెంట్ ఎందుకు ఇన్కరెక్ట్ అంటే కర్ణాటక వలసదారులను ఆకర్షించడంలో వృద్ధిని చూపించినప్పటికీ కూడా మహారాష్ట్ర వలసదారుల శాతంలో తగ్గుదలని నమోదు చేసిందండి. మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వలసదారుల్లో తగ్గుదల చూపించింది. సో కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర కూడా ఆకర్షించడంలో వృద్ధిని చూపించిందని మనకి ఆప్షన్లో ఇచ్చారు. కాబట్టి మహారాష్ట్ర వృద్ధిని చూపించలేదు. దట్స్ వై దిస్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. ఎక్సలెంట్. 1 and 2 కరెక్ట్. సో ఏ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బాధ్యతాయుతమైనటువంటి మరియు నైతికంగా అనుగుణమైనటువంటి ఉపబలాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పరిచినటువంటి కమిటీలో దీని యొక్క అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటున్నారు. అధ్యక్షుడు ఎవరు అంటున్నారు ఈ కమిటీకి? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ కమిటీ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ది ఫినాన్షియల్ సెక్టర్. ఆప్షన్స్, ఆప్షన్ ఏ దేబ్జానీ ఘోష్, ఆప్షన్ బి పుష్పక్ భట్టాచార్య, ఆప్షన్ సి బలరామన్ రవీంద్రన్, ఆప్షన్ డి అభిషేక్ సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ చైర్మన్ ఎవరు అంటున్నారండి? కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటున్నారు? ఇట్స్ పుష్పక్ భట్టాచార్య. అవునా? సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ పుష్పక్ భట్టాచార్య. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ ఫ్రీ ఏఐ కమిటీ సభ్యుడిగా ఉండని వ్యక్తి ఎవరు అంటున్నారు? మొత్తం
8 మందితో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇది. ఒక చైర్మన్, 7 సభ్యులు. సో ఇక్కడ వారి పేర్లు ఇచ్చారు, కొంతమంది పేర్లు. వీరిలో ఒకరు మాత్రం ఈ 7 సభ్యుల్లో పర్సన్ కాదు. సో అయితే ఆ పర్సన్ ఎవరో ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ బలరామన్ రవీంద్రన్, ఆప్షన్ బి అంజనీ రాథోడ్, ఆప్షన్ సి రఘురామ్ రాజన్, ఆప్షన్ డి శ్రీహరి నగరాలు. దిస్ ఈజ్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఐ థింక్ మీకు ఆప్షన్ ఒకటైతే క్లియర్గా తెలిసినటువంటిదే. క్విక్ గైస్, కెన్ యూ ప్లీజ్ ఆన్సర్? క్విక్. ఓకే, ఎస్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రఘురామ్ రాజన్ యాక్చువల్లీ మన భారత రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్. ఈయన దీంట్లో సభ్యుడు కాదండి, ఈ కమిటీలో ఈయన సభ్యుడు కాదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? సి, రఘురామ్ రాజన్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మిగతా ముగ్గురు కూడా 7 ఉన్నటువంటి వారే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ ఆ కమిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆర్బీఐ ఫ్రీ ఏఐ కమిటీకి సంబంధించినటువంటి కింది వాక్యాన్ని పరిశీలించండి అంటున్నారు. ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్: ఈ కమిటీ ఆర్థిక రంగంలో నైతికంగా మరియు అనువైనటువంటి ఏఐ ఫ్రేమ్వర్క్ని అభివృద్ధి చేయడం మీద దృష్టి పెడుతుంది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్: ఈ కమిటీలో విద్యారంగం, కార్పొరేట్ సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు ఉన్నారంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్: ఈ కమిటీకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని అభిషేక్ సింగ్ అధిపతిగా ఉన్నారు అంటున్నారు. అయితే వీటిలో సరైనటువంటి వాక్యం ఏంటి అంటున్నారండి. సో అధ్యక్షుడు అండి, మీరు ఒక్కటి ఇక్కడ క్లియర్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో అది ఎలిమినేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సింపుల్గా. మీకు ఆల్రెడీ ఆర్బీఐ ఫ్రీ ఏఐ కమిటీ యొక్క అధ్యక్షుడు తెలుసు, దాని యొక్క ప్రెసిడెంట్ లైక్ చైర్మన్ తెలుసు. ఎవరు చైర్మన్? భట్టాచార్య, అవునా? సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్లో ఏమన్నారండి? థర్డ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి అభిషేక్ సింగ్ ప్రెసిడెంట్ చైర్మన్ అన్నారు. అభిషేక్ సింగ్ కాదు, అభిషేక్ సింగ్ యాక్చువల్లీ దీంట్లో ఒక సభ్యుడు, దీని యొక్క చైర్మన్ భట్టాచార్య. సో అప్పుడు ఏమవుతుంది? థర్డ్ స్టేట్మెంట్ మనకి ఇన్కరెక్ట్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయితే మీరు అప్పుడు ఆప్షన్స్లోకి రండి. ఈ థర్డ్ స్టేట్మెంట్ మన ఆప్షన్స్లో ఉండకూడదు. వేటిలో ఉంది థర్డ్ స్టేట్మెంట్? డీలో ఉంది, యూ కెన్ ఎలిమినేట్ దిస్. సిలో కూడా ఉంది, యూ కెన్ ఎలిమినేట్ దిస్. బిలో కూడా ఉంది, యూ కెన్ ఎలిమినేట్ దిస్. డెఫినెట్లీ మీ ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది? ఏ అవుతుంది. సింపుల్గా ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్స్ అనేవి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి. స్మార్ట్గా ఆలోచించాలి మనం. మీకు ఒక్కటి తెలుసున్నా కానీ ఎలిమినేషన్ మెథడ్లో 50-50 ఛాన్సెస్ కూడా ఎక్కువ సార్లు ఉంటాయి. కొన్నిసారి 100% ఛాన్సెస్ ఉంటాయి ఇలాగా, లేదంటే 50-50 ఛాన్సెస్ చాలా ఎక్కువ సార్లు ఉంటాయి. సో అది ఫాలో అవ్వండి. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. నెక్స్ట్, 2024 PMRBPలో క్రీడల విభాగంలో గుర్తింపుని పొందినటువంటి వారు ఎవరు అంటున్నారండి. సో ఇది ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రీయ బాల్ పురస్కార్. ప్రైమ్ మినిస్టర్ PMRBP అంటే ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రీయ బాల్ పురస్కారాలు ఏవైతే రీసెంట్గా ప్రదానం చేశారో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆర్యన్ సింగ్, ఆప్షన్ బి హేత్వి కాంతిబాయ్ కిమ్సూరియా, అండ్ ఆప్షన్ సి లింథోయ్ చనంబై, అండ్ ఆప్షన్ డి సుహాని చౌహాక్. రైట్, ఎక్సలెంట్. సో ఇట్స్ లింథోయి చనంబం. ఓకే, లింథోయి చనంబం. సో వీరు క్రీడల విభాగంలో, సో వీరి నలుగురిలో క్రీడల విభాగంలో రీసెంట్గా 2024 సంవత్సరానికి గాను PMRBP అవార్డుని పొందినటువంటి వారు. ఓకేనా? సి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. నేను టోటల్ 19 మంది పేర్లు, వాళ్ళ యొక్క రాష్ట్రాలు, తర్వాత వాళ్ళు ఏ రంగంలో ఈ అవార్డులని పొందారనేది లిస్ట్ ఇచ్చున్నాను. మీకు ఈ పీడిఎఫ్లో ఉంది, మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు brainbuzzacademy.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి ఇదంతా కూడా చదువుకోవచ్చు. సో ప్లీజ్ ఫాలో దట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 PMRBP అవార్డులలో ఆర్యన్ సింగ్ని ఈ కింది దేనికి గుర్తించారు అంటున్నారంటే. ఓకేనా? ఆర్యన్ సింగ్ ఈయనకి దేంట్లో అవార్డు ఇచ్చారు అంటున్నారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 9 ఏళ్ల వయసులో మౌంట్ కిలిమంజారోని అధిరోహించడం అందుకు, అండ్ ఆప్షన్ బి రైతుల్ని సహాయం చేయడానికి AI ఆధారిత ఆగ్రో బ్యాట్ను అభివృద్ధి చేసినందుకు, ఆప్షన్ సి సాక్షర్ పాఠశాల ద్వారా వెనుకబడిన పిల్లల విద్యకి కృషి చేయడం వలన, ఆప్షన్ డి వరల్డ్ జుడో క్యాడెట్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలుచుకోవడం వలన. ఓకే, కెన్ ప్లీజ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ. సో ఆర్యన్ సింగ్.
సో ఆర్యన్ సింగ్ యాక్చువల్గా ఇన్నోవేషన్లో ఇచ్చారు, ఈయనకి ఆర్యన్ సింగ్ని ఇన్నోవేషన్లో ఇచ్చారు. సో రైతులకి సహాయం చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆగ్రోబాట్ను అభివృద్ధి చేశారండి ఈయన. కాబట్టి దీంట్లో ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకేనా, బి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్, బి. నెక్స్ట్, దక్షిణ పసిఫిక్లోని పోలినేషియన్ రాజ్యం టోంగా యొక్క కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అంటున్నారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ సిఓసి సోవలేని, ఆప్షన్ బి ఐసెక్ వాలు ఏకే, ఆప్షన్ సి పొహివా తుయి ఒనేటోవా, అండ్ ఆప్షన్ డి సమూయలా అకిలిసి పొహివా. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్ రిలేటెడ్ అండి ఇవన్నీ కూడా ఎంసీక్యూస్. ఇట్స్ టోంగా దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్. ఎక్సైట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఐసెక్ వాలు ఏకే. ఈయన టోంగా దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల నియమితులైనటువంటి వ్యక్తి. నెక్స్ట్, 1991లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థలో ఏ ముఖ్యమైనటువంటి మార్పుని ప్రారంభించారు అంటున్నారు. యాజ్ ది ఫినాన్స్ మినిస్టర్ ఇన్ 1991, మన్మోహన్ సింగ్ ఈజ్ క్రెడిటెడ్ విత్ ఇనిషియేటింగ్ విచ్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ఇండియాస్ ఎకానమీ అంటున్నారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ బ్యాంకుల జాతీయకరణ, ఆప్షన్ బి గ్రీన్ రెవల్యూషన్, ఆప్షన్ సి భారత ఆర్థిక వ్యవస్థ లిబరలైజేషన్, ఆప్షన్ డి నీతి ఆయోగ్ స్థాపన. Can you please answer, guys? Very, very important question. Quick. Right. So here absolutely option C is the correct answer, and that is లిబరలైజేషన్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థ లిబరలైజేషన్ అంటే ఆర్థిక సంస్కరణలు అంటాం కదా. సో ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అండి ఈయన. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి టైంలో మనకి ఈయన ప్రధానంగా దీంట్లో కీలకమైనటువంటి పాత్రని పోషించారు. నరసింహారావు ఆ టైంలో భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో సి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్, భారత ఆర్థిక వ్యవస్థ లిబరలైజేషన్. ఎక్సలెంట్. నెక్స్ట్, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఏ ప్రధాన ఒప్పందం కుదిరింది అంటున్నారండి. విచ్ మేజర్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ డ్యూరింగ్ మన్మోహన్ సింగ్స్ టెన్యూర్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్, ఆప్షన్ బి సిమ్లా ఒప్పందం, ఆప్షన్ సి గ్రీన్ ఇండియా మిషన్, ఆప్షన్ డి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. సో ఈయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఈ 4 ఒప్పందాల్లో కుదిరినటువంటి ఒప్పందం ఏంటి అంటున్నారండి. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్, గైస్, క్విక్. ఎస్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్. ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ మన్మోహన్ సింగ్ భారతదేశం యొక్క ప్రధానిగా ఉన్నటువంటి టైంలో కుదిరినటువంటి అగ్రిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక మంత్రిత్వ శాఖలో కొత్త రెవెన్యూ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? Who has been recently appointed as the new revenue secretary in the Ministry of Finance? Options: option A TV Somanathan, option C, option B Sanjay Malhotra, option C Arunish Chawla, option D Ajay Seth. ఈరోజు క్లాస్లోనే మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్. క్విక్, గైస్, ప్లీజ్ ఆన్సర్. డోంట్ వరీ అండి, ఇన్కరెక్ట్ ఆన్సర్ చేసినా తప్పు లేదు. ఇన్కరెక్ట్ ఆన్సర్ చేస్తేనే మీకు ఇంకా చాలా మంచిది. మీరు ఇప్పుడు ఇన్కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీరు ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారు కరెక్ట్ ఆన్సర్. ఎస్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ అరుణీష్ చావ్లా అండి. అరుణీష్ చావ్లా ఇంతకుముందు యాక్చువల్గా సంజయ్ మల్హోత్రా రెవెన్యూ సెక్రటరీ అండి. ఈయన రీసెంట్గా మీరు చూస్తే భారత రిజర్వ్ బ్యాంక్కి 26వ గవర్నర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇతని యొక్క స్థానంలో ఇప్పుడు అరుణీష్ చావ్లా ఆర్థిక మంత్రిత్వ శాఖలో కొత్త రెవెన్యూ కార్యదర్శిగా ఇటీవల నియమితులవ్వడం జరిగింది. సి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీర్ బాల్ దివస్ గురించి కింది వాక్యాల్ని గమనించండి అంటున్నారు. ఇక్కడైతే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఓకేనా, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమన్నారు. ఫస్ట్ స్టేట్మెంటు, గురు గోవింద్ సింగ్ యొక్క చిన్న కుమారుల ధైర్య సాహసాలు మరియు త్యాగాల్ని గౌరవించడానికి వీర్ బాల్ దివస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న జరుపుకుంటారు అంటున్నారండి.
రెండవ స్టేట్మెంట్ వచ్చేసరికి జోరావర్ సింగ్ మరియు ఫతే సింగ్ల అమరవీరుల స్మారకార్థం 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రకటించారు అంటున్నారు. అయితే ఈ రెండిట్లో సరైనటువంటి వాక్యం ఏంటి అంటున్నారండి. కెన్ ప్లీజ్ ఆన్సర్. వీర్ బాల్ దివస్ ఈరోజు క్లాస్లోనే మనం డిస్కస్ చేసాం. రైట్. సో హియర్ అబ్సల్యూట్లీ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి, అవునా. సో గురు గోవింద్ సింగ్ ఈయన సిక్కుల యొక్క 10వ గురువు. వీరి యొక్క కుమారుల ధైర్య సాహసాలకి త్యాగాల్ని గౌరవించడానికి మనం ఈ వీర్ బాల్ దివస్ అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టు. జోరావర్ సింగ్ అలాగే ఫతే సింగ్ వీరి కుమారులు, గురు గోవింద్ సింగ్ యొక్క కుమారులు, వారి యొక్క స్మారకార్థం 2021లో మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రకటించారు. అప్పటి నుంచి మనం జరుపుకుంటా ఉన్నాం. ఓకేనా. సో కాబట్టి రెండు కూడా కరెక్ట్. సో అప్పుడు ఏమవుతుంది, సి ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇవి 27 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ MCQs ఆల్సో. ఓకేనా. సో మీరు ఈ క్లాసెస్ కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యి brainbuzzacademy.com వెబ్సైట్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కరెంట్ అఫైర్స్కి మీరు వేరే సోర్స్ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఐఎమ్ షూర్ 100%. అండ్ మనం సూన్ వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయబోతున్నాం. మనం డైలీ కరెంట్ అఫైర్స్ తీసుకున్నాం కదా డిసెంబర్ మంత్కి సంబంధించి. సో ఇవి ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసి 4 వీక్స్ ఒక 4 వీడియోస్ వచ్చే విధంగా మనం క్లాసెస్ కూడా చేయబోతున్నాం. అది మోస్ట్లీ మీకు సండే ఉంటుందండి. సండే ఆర్ మండే నుంచి మీకు ఈ క్లాసెస్ మనం కంప్లీట్ చేస్తాం, వీక్లీ కరెంట్ అఫైర్స్. ఎస్, ఎక్సలెంట్. 10th సిక్ గురు గోవింద్ సింగ్ అండ్ ఆ డేటా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు brainbuzzacademy.com వెబ్సైట్లో నేను టోటల్ 10 గురువులు వారికి సంబంధించినటువంటి కీ పాయింట్స్ కూడా ఇచ్చున్నాను. సో ప్లీజ్ విజిట్. ఓకే. అండ్ మీరు brainbuzzacademy.com వెబ్సైట్ నుంచి ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను ఒకసారి చూపిస్తానండి ఇక్కడ. ఇదైతే మీరు ఫాలో అవ్వచ్చు. సో మీరు brainbuzzacademy.com వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే లైక్ మీరు ఏదైనా సరే యూపీఎస్సీ అయినా ఏబిపిఎస్సీ అయినా వీటిని ఓపెన్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబిపిఎస్సీ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీకు ఈ బుక్స్ అని ఉంటుందండి. సో ఈ బుక్స్ అని ఉంటుంది. ఈ బుక్స్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు వస్తాయి. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బుక్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు డిసెంబర్ మంత్కి సంబంధించి బ్రెయిన్ అకాడమీ వీక్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇన్ తెలుగులో ఉంటుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇంగ్లీష్లో కావాలంటే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ దీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.